కోనసీమ జిల్లాకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు పెడితే అప్పుడు అల్లర్లు జరిగాయి. ఈవెన్ ఒక మినిస్టర్ ఇంటిని తగలబెట్టే పరిస్థితి, చాలామంది ఒకరినొకరు కొట్టుకునే పరిస్థితి, కొందరి మీద దాడులు, ఆస్తుల ధ్వంసం చాలా జరిగాయి. ఈ క్రమంలో పోలీసులు వందలాది మంది మీద కేసులు నమోదు చేశారు. తర్వాత ప్రభుత్వం ఏం చేసింది? గత ఏడాది డిసెంబర్లోనే, నెల కిందటే, ఈ మొత్తం ఎపిసోడ్ ఏదైతే ఉందో, ఈ జరిగిన అల్లర్ల ఎపిసోడ్లో ఎవరెవరి మీద అయితే కేసులు, ఏమేమి కేసులు ఎవరెవరి మీద నమోదయ్యాయో అన్ని కేసులను విత్డ్రా చేసుకుంటూ, ఆ కేసులు ఎత్తేసుకుంటూ ఒక జీవో రిలీజ్ చేసింది. దానికి సంబంధించిన ప్రొసీజర్ ఇంకా స్టార్ట్ చేయమని చెప్పి కోర్టులలో ఆ విధమైన ప్రొసీజర్ స్టార్ట్ చేయమని చెప్పి ఆదేశాలు కూడా వెళ్ళాయి. కీలకమైన ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధము అని చెప్పి కోనసీమ జిల్లా సాధన సమితి కన్వీనర్ అట జంగా బాబురావు ఒకతను ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిల్ వేశారు. జగన్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధం. ఆ అల్లర్లు జరిగాయి. కొందరి మీద తీవ్రమైన నేరాల కింద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఓవరాల్గా 6 ఎఫ్ఐఆర్లు ఫైల్ చేస్తే వాటన్నింటినీ విత్డ్రా చేసుకునే విధంగా సర్కార్ నిర్ణయం తీసుకుంటూ ఒక జీవో ఇచ్చింది. సో ఆ జీవోను కొట్టేయండి. జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ పరిపాలనా పరంగా తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయాన్ని ఎగ్జిక్యూట్ కాకుండా ఆపండి అని చెప్పి, అంటే ఈ కేసులు విత్డ్రా చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి తానైతే హైకోర్టులో ఒక పిల్ అయితే వేశారు. హోంశాఖ ముఖ్య కార్యదర్శిని, డీజీపీని, కోనసీమ జిల్లా ఎస్పీని, వీళ్ళందరినీ కూడా ప్రతివాదులుగా చేర్చారు. వాస్తవానికి అప్పుడు అల్లర్లు జరిగి అంటే చాలామంది మీద కేసులు అయితే ఫైల్ అయ్యాయి. ఒక భావోద్వేగంతో జరిగినటువంటి అల్లర్లుగా ప్రభుత్వం భావించినట్లుంది. సో వాళ్ళ మీద కేసులు ఎత్తేసుకుంటూ నిర్ణయం అయితే తీసుకున్నారు. ఇప్పుడు ఆ నిర్ణయాన్ని అయితే ఆయన ఛాలెంజ్ చేశారు. హైకోర్టు విచారణకు స్వీకరించింది. త్వరలో అది విచారణ జరగబోతోంది. మరి ప్రభుత్వం తమ ఆర్గ్యుమెంట్ ఏమని వినిపిస్తుందో చూద్దాం.